సో, ఇప్పుడు గురువుగారు ప్రెజెంట్ ఉన్న ఈ రోజుల్లో ఉద్యోగం లేక చాలామంది బాధపడుతున్నారు. ఉద్యోగం ఉన్నా కూడా అది నిలవకపోవడము, ఉద్యోగంలో సమస్యలు రావడం, లేనిపోని స్ట్రెస్, మానసిక ఆందోళనకి గురవ్వడం, ఇలాంటి వాటన్నిటికి పరిహారాలేమైనా ఉంటాయంటారా గురువుగారు? ఉద్యోగం గురించి మనం ఆలోచించినట్టయితే గనక, చాలా మందిలో గూడా చదువుకునేది ఉద్యోగం చేయడం కోసమే. ఉద్యోగం కల. అవును. ఉద్యోగం చేయాలనేటువంటి ఒక ఆశ, హ్మ్. కల, ఒక హ్మ్. ఆలోచన. హ్మ్. అదేందంటే ఒక్కొక్కరు ఉద్యోగం వస్తే చాలు అని వారి యుగో తత్వం అనమాట. అవును. ఉద్యోగం అనేది వారికి ఒక యుగో. అవును. నేను ఉద్యోగం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అనేటువంటి వారికి ఒక ఆశ ఉంటుందనమాట. హ్మ్. అలాంటిది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగాలు రాకపోవడం, వచ్చిన ఉద్యోగాలు సరిగ్గా ఉండకపోవడం, గ్రోతింగ్ లేకపోవడం, ఆ గ్రోతింగే కాకుండా ప్రమోషన్స్ ఉండకపోవడం, ఇంక్రిమెంట్స్ ఉండకపోవడము, ఆ టార్చరు, స్ట్రెస్సు ఇవన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయన్నమాట ఉద్యోగాలు. ఈ రోజున పరిస్థితుల ప్రకారంగా అయితే ఉద్యోగాలు అసలు తక్కువగానే కనిపిస్తా ఉన్నాయి. ఏదో అవును. వచ్చిందంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగాలే లేవు. అన్ని ప్రైవేట్ పనులు చేస్తా ఉన్నారు. హ్మ్. ఇంకెక్కడ ఉద్యోగాలు ఉన్నాయండి? ఆ ఉన్న ఉద్యోగాలు కూడా ఎవరో అక్కడ ఇక్కడ చేస్తా ఉన్నారు. హ్మ్. ఇక వంశపారంపర్యంగా చేసేటువంటి ఉద్యోగాలు చాలా ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ గానీ, వాళ్ళ నాన్నగారు చేసిన తర్వాత వారి పిల్లల తరం వచ్చేటువంటి జాబ్స్ గానీ చాలా ఉన్నాయి. ఇక మిలిటరీ గానీ, పోలీసులు గానీ ఇలా వెళ్ళేవారినంటే చాలామంది తక్కువ మంది ఉంటారు. ఒక 5% 0.5% మాత్రమే అలాంటి వాటికి వెళ్తూ ఉంటారు. ఇంకెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు చేయటానికైనా? అంతకుముందంటే హెడ్ మాస్టర్ గానో, టీచర్ గానో ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు కూడా ఉండిపోయింది. హ్మ్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చాలా అయిపోయినాయి. సో, ప్రైవేట్ జాబ్ చేసుకోవాలంటే అవకాశాలున్నాయి గానీ, స్ట్రెస్ కూడా అలానే ఉంటుంది. పొద్దునెళ్ళాలి, సాయంత్రం రావాలి, 9 గంటలు డ్యూటీ చేయాలి. ఏదో వచ్చిందనకాల చాలా మన స్ట్రెస్, మన ఆలోచన మొత్తం అక్కడే ఉండిపోతదనమాట అవును. రోజల్లాను. అండ్ దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువుంది ఇప్పుడు. కాదు ఉద్యోగాలనేది ఇప్పుడు మధ్య చాలా తక్కువ ఉంటున్నాయి. ఇక జాతక ప్రకారంగా ఉద్యోగం ఏదో అదృష్టం ఉండాలి అన్నట్టుగానే దొరికిందంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టుగా ఉండిద్దనమాట. హ్మ్. అంటే గంత తగ్గ బొంత అన్నట్టుగా ఉంటదనమాట ఉద్యోగాలు. వేడి నీళ్ళకి తగ్గ చన్నీళ్ళు అన్నట్టుగానే. ఉద్యోగాలన్నీ అలానే ఉన్నాయి గదా! ఇక అవును. అవి కూడా లేకుండా చాలామంది ఉంటున్నారు కాబట్టి ఏదో చేసుకోవాలి అనేటట్టుగా ఉన్నారు. ఉద్యోగం ఎంత వెతికినా రాకపోవడానికి గల కారణం ఏంటంటే మన దాంట్లో రాహుకేతు దోషం ఉండటం. హ్మ్. కుజ దోషం ఉండటం. ఇలాంటి ఓకే. వాళ్ళకి ఉద్యోగం త్వరగా రాదు. శని దోషం ఉన్న ఉద్యోగం వస్తుంది. హ్మ్. కాతే కష్టపడే తత్వం ఉంటుంది. కానీ ఈ 3 దోషాలుంటే మాత్రము ఖచ్చితంగా ఉద్యోగం అనేది రాదండి. కాలసర్ప దోషం ఉన్నా, పితృ దోషాలున్నా కూడా ఉద్యోగం రాదు. హుహు. కాబట్టి వాటికి ఆ దోషాలు పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక ఎవరో చెప్పారని చెప్పి రూ. 23,000 పెట్టి గోకర్ణలో పూజలు చేయించడం లాంటివి, లేతే ఏదో బలి అని అంటే ఏదో బలి అట. ఏదో సంథింగ్ బ్రహ్మ బలో, సొమ్మ బలో ఉంటదొకటి. హ్మ్. ఆ బలి దగ్గర వచ్చేసి బలి చేయటం లాంటివి, పూజలు చేయటం లాంటిది, ఒక రూ. 50,000 సమర్పించి హోమం చేయటం లాంటిది. ఇంకో దరిద్రుడు అక్కడ ఏందంటే 5,00,000 రాస్తారు ఒక హోమం, ఒక హ్మ్. పూజ. ఒక పూజ. వాడికి 5,00,000 ఇచ్చేదాకుంటే ఉద్యోగం చేసేవాడు కదా! ఉద్యోగం ఎందుకు చేసేవాడు? వ్యాపారం పెట్టుకునేవాడు కదా! నీకు 5,00,000 ఇచ్చేవాడికి. అంతే. ఇలాంటివి కాకుండా దశ మహావిద్యలు అవన్నీ కాకుండా మీకు తగ్గట్టుగా నవగ్రహాల చుట్టూ తిరగటము, ఆ పరిహారాలు ఏదైనా ఆలయంలోకెళ్ళేసి తీర్చుకోవటమా, లేకపోతే ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర స్నానం ఆచరించడమా, బట్టలు ఎవరికైనా సమర్పించడమా, ఇలాంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఉద్యోగ వృత్తి అనేది చేసుకునేటువంటిది ఉంటుంది. ఏదైనా ఆలయానికెళ్ళి ప్రదక్షిణలు చేయటమా, హ్మ్. ఎక్కడైనా 41 రోజు దీక్ష తీసుకోండి. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీకు నచ్చినటువంటి స్వామివారికో, అమ్మవారికో దీక్ష తీసుకొని శాకాహారులుగా ఉండాలి. మాంసం భుజించకూడదు. నేల పడక చేయండి. ఆరోగ్యం సహకరించిన మేర ప్రతిరోజు కూడా వినాయక స్వామి వారికి 11, 26, 31, 46, 54, 109, 119 ఇలాగ మీకు నచ్చినటువంటి సంఖ్యలో దిష్టి తీసుకోండి. అది మనకి గుంజిళ్ళు. హ్మ్. ఈ గుంజిళ్ళు తీసుకుంటే గనుక వినాయక స్వామి వారి దగ్గర ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఎంత హుహు. ఏ ఉద్యోగం అయినా సరే మీకు వచ్చేస్తుంది. హుహు. 41 రోజు చేయాలి. హ్మ్. ఇలాంటివి ఏదైనా చేసుకుంటూ ఉంటే పరిహారానికి సమర్పోతుంది. ఆ రాగి చెట్టు దగ్గర దీపారాధన చేయండి. అలానే మర్రి చెట్టు దగ్గర దీపారాధన చేయండి. ఒక వైట్ పేపర్ పైన నాకు ఏ ఉద్యోగం కావాలి అని చెప్పేసి రాసేసి ఒక గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి, పూరి పిండిని ఉండలు చేసుకోవాలి. 11 ఉండలు చేసుకోవాలి. గురువారం రోజున ఉదయం సమయంలో ఉప్పు వేయకుండా ఉండలు చేసుకొని బెల్లం వేయొచ్చు. బెల్లం వేసి ఉండలు చేసి ఆ పేపర్‌లన్నీ ఆ ఉండలో పెట్టేసేయాలి. నాకు ఉద్యోగం కావాలనే పేపర్‌లన్నీ. ఆ 11 కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేటు నీళ్లు, చేపల చెరువులు వాటిలో వేసేయాలి. అలాగ 3 వారాలు వేయాలి. 3 హుహు. గురువారాలు వేస్తే 4 గురువారం కల్లా ఉద్యోగం వచ్చేస్తుంది. ఓహో! ఇలాగ ఎన్నో రకాల చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి గానీ, నీకు అసలకే లేదు అంటే మరీ ఇంకొకటి తీసుకొచ్చి పూజలు చేయకపోతే నీకు ప్రమాదకరం అయితది. హోమం చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉంది చేసుకుందామంటే పుణ్యఫలం. అంతేగాని లేకుండా అప్పు తీసుకొచ్చి మాత్రం ఎలాంటి పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఏం చేయకూడదు. హ్మ్. నీకు నువ్వు ఒక తస్బి మాల, ఇలాంటి మాల ఏదో ఒక నచ్చిన మాల తీసుకోవాలి. హ్మ్. ఏ గ్రహం మీకు బాలేదో చూసుకోవాలి. ఆ గ్రహానికి జపం మీరే చేసుకోవాలి. ఎవరు చేసే అవసరం లేదు. మీకు మీరే జపం చేసుకుంటే చాలు. మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఏదో రకమైన ఉద్యోగం. కలెక్టర్ జాబులు రావాలంటే లేదు కదా! బిల్లు కలెక్టర్ వచ్చిన జాబే కదా!
అందరికీ కలెక్టర్లు రావాలంటే డిస్ట్రిక్ట్స్ ఊరొక డిస్ట్రిక్ట్ పెట్టాలి. అంతే. సో అలా కూడా సరిపోదు. కాబట్టి మీకు ఏదో ఒకటి జాబ్ అయితే ముందు మూవ్ అవుతుంది. అసలుకే లేదన్న దానికి ఏదో ఆహారం దొరుకుతుంది అంటే ముందుకు వెళ్ళొచ్చు కదా. అలాంటి ఉద్యోగాలకు అయితే ఖచ్చితంగా వస్తే 41 రోజు దీక్ష తీసుకోవాలి. ఎవరి దీక్షనే తీసుకోవచ్చు. ఆ 41 రోజున ఖచ్చితంగా పాటించుకోవాలి నియమాలు పాటించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవాలి కాకపోతే ఎక్కడో పోయేసి నేను దశమహావిద్యలు ఉన్నాయి తంత్రం ద్వారా చేసేస్తారు, కామాఖ్యలో పూజలు చేస్తారు అని చెప్పేసి అని ఆన్లైన్లో పూజలకి లేకపోతే డైరెక్ట్గా ₹1,00,000 మరొకటి ఉంది ఉంగరాలు వజ్రాలు వైడూర్యాలు అని చెప్పేసి అని నడుముకు తాడు కట్టుకున్నాడు, ఆ త్రిశూలం పెట్టుకున్నారు, కిరీటం పెట్టుకున్నారు, ఒక 11 ఉంగరాలు పెట్టుకున్నారు, గోల్డ్ కలర్ చొక్కా వేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయామంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతాం, ఇబ్బంది పడతాం, రోడ్డు మీద పడతాం, భంగపడతాం, బాధపడతాం. కాబట్టి ఉద్యోగం కోసం కావాల్సిన దేవుడికి అనుగ్రహం ఉండాలి, దేవుని ఆధీనంలో ఉండాలి, దేవుని చుట్టూ ఉండాలి, దేవునికి దీక్ష తీసుకుంటూ ఉండాలి. అంతే కనుక ఎవరు కూడా ఏం చేయలేరు ఉద్యోగం కోసం. డబ్బులు తీసుకున్నారు తప్పితే పనులు అవ్వవు. కాబట్టి మన అవసరం కోసం వెళ్తాం. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. అంతే కనుక ఇలాంటి పూజలు హోమాలు అవసరం లేదు. కాబట్టి అలాంటి ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దేవునికి చేయండి, దేవుని చింతకి వెళ్ళండి, దేవుని ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మెండుగాను. అలానే జాతక ప్రకారంగా బాలేని వాళ్ళకి ఇవి లేదు. ఉద్యోగం రాకపోవడం మరొక కారణం. నువ్వు ఎదగటం అనేది ఎవరికి ఇష్టం లేదేమో, నువ్వు మంచివాడు అయి ఉండొచ్చు, కానీ నీ ఎదుగుదల, నీ తెలివితేటలు, నీ చాకచక్యము, మరొకటి ఆకట్టుకునే తత్వము, ఇవన్నీ ఎదుటి వారికి ఎవరికి ఇష్టం లేకపోతే నీ బంధుమిత్రులోనే ఉంటారు శత్రువులు. బయట ఎవరో ఉండరండి, మన గురించి తెలిసిన వారే శత్రువులు. కాబట్టి వారు మన మీద ఏదైనా చెడు క్రియ చేయించవచ్చు. ఈ అబ్బాయో ఈ అమ్మాయో బాగుపడితే వారు ఓచుకునే తత్వం, కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. అలాంటి వారు పిల్లల్ని ఎదగకుండా చేస్తుంటారు. బంధుమిత్రులు పిల్లల్ని ఎదగకుండా చేస్తుంటారండి. ఎదగకుండా చేసి వాళ్ళకి ఉద్యోగం లేకుండా ఏం లేకుండా రోడ్డు పడేస్తున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. బయటకు వచ్చేమో అయ్యో నీకు ఇంకా ఉద్యోగం రాలేదంటారు, లోపల చేసేది మాత్రం ఆనందపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మకూడదు, అలాంటి వాళ్ళు దగ్గర చేయకూడదు. దగ్గర చేసినా ఏం చేస్తున్నారని పిల్లల గురించి ఎవరికి చెప్పకండి. మీ పిల్లల గురించి మీరే బాధ్యత తీసుకోవాలి, కానీ ఇంకోళ్ళు చెప్తే ఎందుకంటే ఉపయోగం లేదు. అలానే మీ పిల్లలు కో ఎడ్యుకేషన్ అని చెప్పేసి అని, కో లివింగ్ హాస్టల్స్ అని ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నారు. వాళ్ళని కూడా పట్టించుకుంటూ ఉండాలి. వారి మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, బాణమతి జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా పట్టించుకోకపోతే వారికి మీద చెడు క్రియ ఉంటే ఉద్యోగం రాదు. అలానే విదేశాన్ని వెళ్ళాలనుకుంటున్నారు. విదేశాన్ని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేసే పర్లేదండి. విదేశాలు వెళ్ళాలనుకున్న దక్షిణామూర్తికి కానీ లేదా మీకు వీధి కుక్కలని ఉంటాయి, ఆ వీధి కుక్కలకి ఇళ్లలో పెంచుకునే కుక్కలు కర్మ అండి. ఇళ్లలో కుక్కలు పెంచుకోకూడదు. వీధుల్లో తిరిగే కుక్కలు ఉంటాయి. వీధిలో తిరిగి రామచిలకని కుక్కని ఇంట్లో పెంచుకోకూడదు. చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ర్యాబెట్ కూడా, కుందేలు, అవి కూడా ఇంట్లో పెంచుకోకూడదు. మన వాళ్ళు ఏంటంటే పెంచుకుంటూ ఉంటారు. మనం వాటిని ఏమనలేము, వాళ్ళ ఇష్టం. అది పెంచుకునేది సింహాన్న పుల్లో పెంచుకుంటే సరిపోద్ది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఫుడ్ పెట్టరు కానీ కుక్కలు పెంచుకుంటూ ఉంటారు చాలామంది. సరే, అది మహాత్ములు వాళ్ళు మనం ఏం అనలేము. కాబట్టి వాళ్ళంతా దేవుళ్ళు. కుక్కలు పెంచుకునే వాళ్ళంతా దేవుళ్ళతో సమానం. కాబట్టి ఇక్కడ ఇలాంటి వాళ్ళు కాకుండాను ఇక విదేశాన్ని వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకున్నారు. వీధి కుక్కలు ఉంటాయి. వాటికి సాయం సంధి వాళ్ళలో పులిహోర కానీ లేదా అవి తినేటువంటి నాన్ వెజ్ కానీ లేకపోతే గోధుమ రొట్టెలు కానీ వాటికి సమర్పించాలి. ఉప్పు వేసి చేయకూడదు. ఎదుటి వారికి ఎక్కడైనా సరే ఆహారం పెట్టేటప్పుడు రొట్టెలు లాంటి ఎక్కడైనా దానం ఇచ్చేటప్పుడు ఉప్పు వేయకూడదు. కాబట్టి ఉప్పు వేయకుండా బెల్లం కానీ కుక్కలు తినేటువంటి ఏముంటుందో ఆ గోధుమ రొట్టెలు కనుక కుక్క తినిపించి ఉండాలి. మంగళవారం శనివారం కుక్కకు తినిపిస్తే కూడా ఉద్యోగం అనేది వస్తూ ఉంటుంది. అలానే ఆలయాల్లో కనుక వీరు ఈ యొక్క బియ్యం పిండి ఉంటుంది. పిండితో చేసినటువంటి దీపారాజులు కానీ మట్టి ప్రమిదల దీపారాజు కానీ ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఉద్యోగం కోసం కోకోనట్ ఆయిల్ వేయాలి. ఈ కోకోనట్ ఆయిల్ వేసినటువంటి దీపారాజన చేస్తే వారికి వ్యాపార వృద్ధి, అది మనకి ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే వారికి పటికను, అలా మనకి పటిక ఉంటుంది కదా, పటిక, ఎగ్గు, నిమ్మకాయ, గ్రీన్ కలర్ నిమ్మకాయ, అలానే మనకి ఉంటాయి కర్పూరం బిళ్ళలు, ఇవన్నీ కూడా దిష్టి తీసేసి కాల్చి వేసేసేయాలి. ఇలా వారం ఒకసారి 10 రోజులు ఒకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్టలు సమర్పించుకుండాలి. పాత బట్టలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసేయాలి. పాత బట్టలు మనము వదిలేస్తాం అంటే పట్టుకొని పక్కన పడేస్తాం కదా, ఆ బట్టలు 21 ముక్కలు చేయాలి. ఒకటి ఏదైనా శారీయో, బ్లౌజ్ పీసో, లేకపోతే ఇంకా చొన్నీయో, ఓనియో, లేడీస్ అయితే పురుషులకి అయితే చొక్కా, ప్యాంటు ఇలా ఉంటాయి. ఇవి ఏదైనా తీసుకొని 21 ముక్కలు చేయాలి. వాటిని 21 పీసులుగా కట్ చేసి ప్రతిరోజు నైట్ పండుకుని పోయే ముందు మన దగ్గర పెట్టుకొని పడుకోవాలి. దానిపైన నాకు జాబ్ రావాలి, మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య రాసి పడుకోవాలి. పనుకుని తెల్లవారు లేచిన తర్వాత మన బాడీ అంతా తల దగ్గర నుంచి కాలు వరకు కిందకి దిగదార్చుకోవాలి. దాన్ని దిగదార్చేసుకొని కాల్చివేసేయాలి. ఏ రోజు ఆ రోజు ఇంత చిన్న పీసులు చాలు. ఏ రోజు ఆ రోజు కాల్ చేయాలి. అలా 21 రోజు చేయాలి. ఇలా 21 రోజు చేస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ఇక దేవుని దీక్ష తీసుకోవాలి. అమ్మవారి కుంకుమ చేసుకుని కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. హనుమాన్ సింధూరం ధరించుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. అలా
పురుగు పిల్లి తైలం అని చెప్పి చాలామంది అవుతున్నారు. అది ఫ్రాడ్. అలాంటివి కొనకూడదు, అలాంటివి తీసుకోకూడదు, అలాంటివి వాడకూడదు. వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓహో. అలాంటి ఏదో ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆ పురుగు పిల్లి తైలం లాంటివి పెట్టుకుంటే కర్మలు కొనుక్కొచ్చుకొని క్యాన్సర్ తెచ్చుకున్నట్టు. పురుగు పిల్లి అంటే అది పిల్లి అనగానే 7 ఇళ్ళు తిరుగుతుంది. మన మైండ్ కూడా 7 ఇళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఏం చేయకుండా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఒకరు కొట్టడం, ఒకరు తిట్టడం లాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తూ ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది దాంట్లో అదే వస్తుంది. ఓకే. ఇది ఉద్యోగం రావటం. సాయిబాబా ఆలయానికి గురువారం వెళ్ళండి. ఆ ఊబిలో కొబ్బరికాయ వేయండి, ఆ విభూది సింధూరం పెట్టుకోండి. ఇలాంటివి చేస్తే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. అంటే వీరందరికీ ప్రత్యేకంగా ఏదైనా దేవుణ్ణి ఆచరించాలి, పూజించాలి అని ఉంటుందా? లేదండి. ఉద్యోగం కోసం చెప్పినవి ఈ పరిహారాలన్నీ కూడా. ఓకే. ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసినా కూడా ఇప్పుడు చెప్పిన అన్ని పరిహారాలు. ఇవన్నిట్లో ఏదో ఒకటి చేసినా కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు.